నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఇంట్లో పెద్దవాళ్ళ చేతుల్లో నిర్ణయాలు ఉన్నంత వరకు ఆ ఇల్లు ముక్కలవ్వదు. ఎప్పుడైతే ఇంట్లో అందరూ పెద్దవాళ్ళయ్యామనుకుంటారో అప్పుడు ఆ ఇల్లు మొత్తం ముక్కలవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 26 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 5 గంటల 16 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 47 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ట. కరణము వనిజ ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 10 గంటల 1 నిమిషము వరకు, తదుపరి భవ. యోగము వర్యానం ఉదయం 5 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి పరిగము. రాత్రి 2 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి శకుని. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 34 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 1 నిమిషము నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 4 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 52 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 26 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శ్రవణ నక్షత్రమున ఈరోజు వాహనం కొనుగోలుకు, వాహన పూజ చేసుకోవడానికి ముహూర్తము ఉన్నది. ఉదయం 6 గంటల 36 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనస్సు, కుంభం. ఈరోజు పండుగ ప్రత్యేకత: శివరాత్రి కథ. పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ కథ రూపంలో పార్వతీదేవికి తెలియజేశారు. ఆ కథ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మన ఛానల్లో ఈరోజు వచ్చే తదుపరి వీడియోని తప్పకుండా చూడండి. మహా అద్భుతమైన 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ మహాశివరాత్రి రోజుతో సంపూర్ణమవుతుంది. మహా కుంభమేళ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, విజిట్ చేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతికి పుత్ర సంతాన మంత్రమును ఉపదేశించిన మహర్షి దూర్వాస మహర్షి. ఈరోజు ప్రశ్న. శల్యుని సోదరి ఎవరు? కుంతి, భద్ర, మాత్రి, మాద్రి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి ఆత్మీయులు, శ్రేయోభిలాసుల సూచనలు పాటిస్తారు. మిథున రాశి విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. సింహరాశి ఆదాయం సంతృప్తికరంగా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కన్య రాశి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. తులారాశి మీ ఆలోచనలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. వృశ్చిక రాశి పట్టుదలతో క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ధనుస్సు రాశి ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. మకర రాశి కొన్ని సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కుంభరాశి సన్నిహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరుపుతారు. మీనరాశి వారసత్వ ఆస్తుల వ్యవహారంలో బంధువులతో తగాదాలు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.